పశ్చిమ సీటు మీకు ఎందుకు ఇవ్వట్లేదు ఆ కారణమైన కనీసం మీకు జనసేన అధినేత కానీ జనసేన కార్యాలయం నుంచి కానీ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు. అడిగే ప్రయత్నం చేశారా? నేను ఇక్కడ ఎప్పుడైతే శాంతియుత ఉద్యమం గాంధీ మార్గంలో చేశానో అప్పుడు నన్ను పిలిచినప్పుడు మొదటిసారి మీరు కూడా బాగా చెప్పాలి అందరికీ. మొదటిసారి మహేష్ నీకు సీట్ రాదని చెప్పారు. ఎందుకు రాదని అడిగాను. ఎందుకు రాడా? పొత్తుల్లో ఇది బీజేపీ అడుగుతుందన్నారు. ఎందుకు ఇవ్వాలి? మనం వేరే స్థానం కేటాయించండి. వాళ్ళకి మనం గెలిచే స్థానం మనమే పోటీ చేద్దామని చెప్పా. మీరే కదా మీ ఇంటికి పిలిచి నన్ను ఫిబ్రవరి 25, 2024 మహేష్ పని చేసుకో, రెండో జాబితాలో మీ పేరు వస్తుందని చెప్పారు. కావాలంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోండి. ఫిబ్రవరి 25 నేను ఇంట్లో ఉన్నానో లేదో, మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఆయన ఇంట్లో ఉన్నానో లేదో చెక్ చేసుకోండి. దీనికి సాక్ష్యం లింగంనేని రమేష్ గారు కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, సీసీటీవీ ఫుటేజ్ చూసుకోండి. నన్ను పిలిచారు, రెండో జాబితాలో పేరు వస్తుందని చెప్పారు. అందుకే కదా ప్రచార దూకుడు పెంచా, పనిచేశా. ఓకే, నన్ను పిలిచి మొదటిసారి బీజేపీ గట్టిగా అడుగుతుంది ఈ సీట్ కావాలంటున్నారని చెప్పారు. మళ్ళీ రెండోసారి వెళ్ళా, సార్ పేపర్లో ఇలా పేరు వచ్చేస్తున్నాయి బీజేపీ అని, మరి మాకు కూడా ఇబ్బందిగా ఉంది, కేడర్కి చెప్పుకోలేకపోతున్నాం, బయట చాలా ప్రశ్నలు వేస్తున్నారు, మీ మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి, నా మీద కాదు, ఇది ఇబ్బందిగా ఉందంటే మహేష్ కైకలూరు టికెట్ బీజేపీ వాళ్ళకి ఇద్దాం, విజయవాడ వెస్ట్ సీటు బాగా వినాలి ఈ మాట మీరు, విజయవాడ వెస్ట్ సీట్కి ఇంకా నేను చొక్కే పెట్టా, టిక్కు పెట్టలేదు అన్నాడు ఆయన. ఈ మాట పవన్ కళ్యాణ్ గారే అన్నారు. దీనికి సాక్ష్యం నాగబాబు గారు కూడా పక్కనే ఉన్నారు. ఓకే, నాగబాబు గారు కూడా పక్కనే ఉన్నారు. ఏమన్నారు? కైకలూరు సీటు బీజేపీకి ఇద్దాం, విజయవాడ వెస్ట్ సీట్ ఇంకా టిక్కు పెట్టలేదు, చొక్కే పెట్టాను అన్నారు. అంటే దానికి అర్థం మేము ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నారు, కానీ బేరం చేసుకుంటున్నారనే విషయం నాకు అర్థం కాదు నాకు అక్కడ.